ఈ ప్రపంచంలో కరోనా మహమ్మారి వచ్చి ఈ ప్రపంచానికి ఎన్నో విషయాలు నేర్పించింది. డబ్బు, ఆస్తి, అంతస్తులు, హోదా ఇవేవి కూడా పనిచేయవు అనేది మనకు నేర్పించింది ఈ కరోనా మహమ్మారి. ఆ కరోనా మహమ్మారి వలన చాలామంది అహంకారులు, అహంభావులు, ఆస్తిపరులు డబ్బుతోటి నేను ఏదైనా చేయగలను, ఏదైనా సాధించగలను, కొండ మీది కోతిని కూడా తీసుకురాగలను, డబ్బుంటే సరిపోతుంది, ఈ డబ్బే జీవితం, ఈ డబ్బే శాశ్వతం అని విర్రవేగే అహంకారులను ఎందరినో తల వంచేటట్లుగా చేసింది, తల దించేటట్లుగా చేసింది కరోనా మహమ్మారి. ఈ కరోనా మహమ్మారి వలన ఎన్నో జీవితాలు, ఎన్నో మలుపులు తిరిగాయి. ఓడలు బండ్లైనాయి, బండ్లు ఓడలైనాయి. ఈ కరోనా వలన ఎన్నో గుణపాఠాలు, ఎన్నో జీవిత పాఠాలు ఈ ప్రపంచమే నేర్చుకుంది. ఈ ప్రపంచంలోని మానవులలో కొంతవరకు మార్పు అనేది వచ్చింది. జీవితంలో ఎన్ని సంపాదించినా, ఏది సంపాదించినా ఇలాంటి ఒక మహమ్మారి వచ్చిందనుకో, మన డబ్బు, మన ఆస్తి, మన అంతస్తు, మన హోదా ఏది కాపాడదు. కేవలం ఆ భగవంతుడు కాపాడుతాడు అనే ఒకే ఒక నమ్మకం ప్రజలలో, ప్రపంచంలో పెరిగిపోయింది. అలాగే ఇలాంటి మహమ్మారులు వచ్చినప్పుడు ఆత్మీయులు, బంధుమిత్రులు, స్నేహితులు, మన అనేటోళ్ళు ఎలా ఉంటారు? మన దగ్గరికి వస్తారా, రారా? మనల్ని దూరం పెడతారా? మనకున్న విలువేంది, మనిషికున్న విలువేంది అనే అనేక విషయాలు ఈ కరోనా మహమ్మారి వలన ఈ ప్రపంచం నేర్చుకుంది. ప్రతి మనిషి, ప్రతి మానవుడు నేర్చుకున్నాడు. అలాగే ప్రస్తుత కాలంలో ఇరాన్లో యుద్ధం జరుగుతూ ఉంది. అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మీద దాడి చేస్తూ ఉంది. ఆ చిన్న దేశం మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేస్తూ ఉంటే ఆ ఇరాన్ దేశం చుట్టుపక్కల ఉన్న దేశాల మీద దాడి చేస్తూ ఉంది. ఈ దాడి చిలికి చిలికి గాలి వానలా మారి మూడవ ప్రపంచ యుద్ధానికి దారి తీసేటట్టుగా కనబడతా ఉంది. ఒకరిని ఒకరు కొట్టుకోవడం, ఒకరి మీద ఒకరు బాంబులు వేసుకోవడం, అది ఇప్పుడున్న ఏఐ టెక్నాలజీ తోటి ఈ యుద్ధం జరుగుతూ ఉంది. అయితే ఇరాన్లో యుద్ధం జరుగుతుంది, అక్కడెక్కడో యుద్ధం జరుగుతుంది. అసలు మనకు ఆ దేశానికి చాలా దూరం ఉంది, దానివల్ల మనకేం నష్టం జరుగుతుంది అని ఒక సామాన్య మానవుడిగా, సామాన్య మనిషిగా నేను ఆలోచనలో పడ్డప్పుడు అసలు ఈ ప్రపంచీకరణ